ఈ వీడియోలో క్యారెక్టర్స్ జస్ట్ కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి తీయలేము, అర్థమైందా? జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్, చూసి నవ్వుకోండి అంతే. వీడియోలోకి వెళ్ళిపోదామా? అరే నువ్వు చీటింగ్ ఆడుతున్నావురా. అరే నేను చీటింగ్ ఆడతలేను రా, బరాబరే ఆడుతున్నా. చల్పచల్ నా గొడలకి. అరే జర్రా. అరే నువ్వు నన్నే తప్పుతావారా, నువ్వు నన్నే తప్పుతావా? గజ్జలన్న అన్నయ్య వచ్చినాడు, హల్చల్ చిందులు వచ్చినాడు. నమస్తే నమస్తే. అరే జల్దీ రా అన్న, వస్తున్నాగు. ఏమన్నారా మా నీ ఏమన్నావు? పుంజు నువ్వు ఆగు. తెలుసుగా పుంజ అంటే? తెలుసు, అందరు తెలుసు. బేటా చెప్పేటా లొల్లమేం చెప్పు. అన్న ఇప్పుడు గోటీలని లైన్ అవతల నుంచి కొట్టాలి అన్న. అవును అన్నాడు లైన్ దొక్కి గోటీలను కొట్టినా, నా గోటీలు నాకు కావాలి. సరే నీ గొడ్డీలని తీసుకొస్తా. రేయ్ లైన్ దాటి గొడ్డీలను కొట్టినావా? చెప్పరా. చెప్పండి రా. రా రే చిన్న చెప్పురా, నీకు చాక్లెట్ ఇప్పిస్తా. చాక్లెట్ వద్దు ఏమొద్దు. ఇగో ఈ 10 రూపాయలు తీసుకో, డబల్ గొడ్డీలు వస్తాయి. ఈ గొడ్డీలు నాకు ఇచ్చేసాయి. సరే తీసుకో. కర్రోడు. అరే బన్నీ నీ గొడ్డీలు రా. పోరా అన్న పిలుస్తుండు. ఇగో ఈ 4 గొడ్డీలు నువ్వు తీసుకో, మిగిలిన గొడ్డీలు నాకు. అరే అన్న కమిషన్ రా. గుండు అన్నా నా 10 రూపాయలు చూసినా? నీ పైసలు నేను చూడలేను రా, నాకు తెలియదు, నన్ను అడగకు. మళ్ళీ ఏడికి పోయినా 10 రూపాయలు? తెలిసిపోయిందా? ఈడికి ఎందుకు వచ్చినామన్నా? ఇంటర్వ్యూకి వచ్చినాం రా. ఇంటర్వ్యూ అన్న? ఏం ఛానల్ అన్నా? పెద్ద ఛానల్ కించి పిలిచిరు, పెద్ద ఛానల్. టీవీ నైనా అన్న? ఏ కాదు. V6 కాదు. మరి ఏ ఛానల్ అన్నా? పెద్ద ఛానల్ రా. టైం అవుతుంది నాడు. పెద్ద ఛానల్ అంట, టీవీలో వస్తా నేను గిట్ట. పెట్టండి సార్. రెడీ అండి, రోల్ చేయండి. కో స్పాన్సర్స్ బై మిర్చి బండి రమేష్ అన్న, మెకానిక్ షాప్ శివ అన్న, కిరాణా షాప్ రామన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే అందరికి, వెల్కమ్ టు పెద్ద ఛానల్. ఛానల్ పేరు పెద్ద ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు టైగర్, షేర్, లాయన్, పెద్ద పులి, మన గజ్జలన్న. నమస్తే గజ్జలన్న. నమస్తే నమస్తే. క్వశ్చన్ నంబర్ 1, గజ్జలన్న అనే పేరు మీకు ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు చిన్నప్పుడు గజ్జలు ఉంటుండే కదా. అంటే ఇప్పుడు లేదా? మొగన్వి కాదా? బ్రేకింగ్ న్యూస్. అరే గజ్జలన్నా, గజ్జలు. నువ్వే గజ్జల గురించి అంటున్నావు. నువ్వే గజ్జలు అనుకుంటున్నావు. మీరిద్దరే గజ్జల గురించి మాట్లాడుతున్నారు. గజ్జలు రా. ఎవరిని గజ్జలు? కమోన్ చెప్పండి. అబ్బా అమ్మా, సూపర్ అన్న మీ పేరు, కిరాక్ పేరన్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంత గోల్డ్ ఎందుకు వేసుకుంటావనా? నాకు ఇష్టం బంగారం అంటే, వేసుకుంటా. సోకు ఇది వేసుకుంటే ఇజ్జత్ వస్తది. అంటే అంతా రోడ్ గోల్డ్ అంట కదా, బయట అంటారు. రేయ్ బలిచిందా? పోనీ పుంజు పోనీ. తెలుసు కదా నా పుంజ అంటే? తెలుసా అల్లకి తెలుసు. అయినా ఎవడు ఫేక్ గోల్డ్ అంటుండో అని రమ్మని ముంగట్కి. ఆడ వెనకాల నుండి మాట్లాడుతుండు మాటలు, ముంగట్కొచ్చి మాట్లాడమను, సంపేస్తా. అయినా నేను బేగం బజార్ పోయి రోడ్ గోల్డ్ కల్లా రోడ్ గోల్డ్ కొంటాని ఆయనకెట్లా తెలుసు? ఆడెప్పుడు చూసిండు? దొరికింది దొంగ. అన్నా క్యాప్ లో నిజం చెప్పేసినావా? బ్రేకింగ్ న్యూస్. గజ్జల్ అన్నది రియల్ గోల్డ్ కాదు, డూప్లికేట్ గోల్డ్. పెట్టండి సార్. అమ్మా, అన్నా గోల్డ్ ఒరిజినల్ గోల్డ్. ఎవడ్రా అన్నది రోల్డ్ గోల్డ్ అని? క్వశ్చన్ నంబర్ 3, అడుగు. చూసి అడుగు. చూసి అడుగుతున్నా. మీరు ఏం పని చేస్తారన్నా? నేను సెటిల్మెంట్స్ చేస్తుంటా. నాకు చిన్న చిన్న సైడ్ బిజినెస్లు కూడా ఉన్నాయి. సెటిల్మెంట్స్ అంటే ఎట్లా? ల్యాండ్ సెటిల్మెంట్స్. ఈ రోజు పొద్దుగాలనే ఒక బొక్కలు గిక్కలు ఇరగొట్టి ఒక సెటిల్మెంట్ చేసి వచ్చినాం. ఏమరా పుంజు? అవునా చేసినాం. క్వశ్చన్ నంబర్ 4, అడుగు. మీరు మస్తు మందిని మర్డర్ చేసినట్ట, నిజమా? అవును, మస్తు మందిని మర్డర్ చేసిన. ఎంత మందిని చెప్పారు? ఒక ఎస్టిమేటెడ్ నంబర్ చెప్పండి. లెక్కలేని మందిని మర్డర్ చేసిన. లెక్కలేని నా దగ్గర. ఏ దోమలు నన్నే కరుస్తారా? అయిపోయారా మీరు ఈరోజు? ఎన్ని దోమల్ని మర్డర్ చేసినవరా నువ్వు ఈరోజు? గ్రేట్ రా నువ్వు. చీమలు మీరు ఏడికి పడితే ఆడికి రావద్దు. నన్నే కరుస్తారా, నన్నే కరుస్తారా. మొత్తం చీమల సామ్రాజ్యాన్ని మర్డర్ చేసినవరా నువ్వు ఈరోజు? గ్రేట్ రా నువ్వు. రేయ్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నావేమ్రా? ఫస్ట్ మస్తు మర్డర్ చేసి వస్తున్నా నేను. అట్లా చూస్తున్నావు, నిన్ను బి మర్డర్ చేస్తా తిక్కలేసింది అనుకో. జరుగు. తక్కువ అంచనేస్తున్నా మమ్మల్ని. మీరు ఎవరికి భయపడరంట, నిజమా? అవు ఎవరికి భయపడా? ఎవ్వరొచ్చినా భయపడా.
అరే భయం అనేది నా బ్లడ్ లా లేదు భయా. అరే నాకు సూత్తో మస్తు భయం అవుతుందిరా. ఏం కాదనా. అరే బ్లడ్ టెస్ట్ గ్లిడ్ టెస్ట్ అవసరమారా? నాకు వద్దు. నాకు నీ ఛాతీలే అటు చూడు. అన్న నువ్వు గుంజనా? అబ్బా వద్దురా డాక్టర్. అబ్బా సీను. ఎవ్వరికి భయపడం. అవును ఎవరికి భయపడం. క్వశ్చన్ నంబర్ 5. మీరు ఏడికి పోయినా మెంబర్ 4 రోజులు వస్తారు. ఎందుకు? నా కోసం వస్తారు. ఎందుకు వస్తారు? పైసలు ఇచ్చి పిలుస్తా? నేను వాళ్ళని రండి అని పిలువాను. పెట్రోల్ కి పైసలు ఇయ్యాను. వాళ్ళ మీద ప్రేమతోనొస్తారు. నేనంటే వాళ్ళకి ప్రేమ. మా అన్న అంటే మాకు ప్రాణం. ఏమైందిరా ఇంకొస్తలేరు? మా పోరేలు రానంటురానా? ఎందుకురా? వాళ్ళకి చాయ్ సరిపోదంటానా? మళ్ళీ ఇంకేం కావాలరా మీకు? ఒక్కొక్కరికి సిగరెట్ స్టింగ్ ఇప్పిస్తేనే వస్తారంట. ఏమైందంటానా? అరే ఆ కొడుకులకు చాయ్ తాపిస్తే వస్తా అని చెప్పిరు కదరా, ఇప్పుడు రారంటుర్రా. అయిపోయింది. గోల్కొండ ప్లాన్ క్యాన్సల్. రీల్ తీద్దాం అనుకున్నాం క్యాన్సల్. ఫేమస్ అయిపోదాం అనుకున్నాం అరే క్యాన్సల్. నువ్వుకుంట్రా పుంజు. అరే ఇగో ప్రతి ఒక్కరికి సిగరెట్ అయితే తాపిస్తారా? స్టింగ్ మాత్రం 1/2 చేసుకోవాలి. ఏమంటున్నా? బడ్జెట్ లేదురా నా దగ్గర. సరే అన్నా. గుండెకాయ మా అన్న. క్వశ్చన్ నంబర్ 6. అడుగు. మీ గ్యాంగ్ లో పొరుల కాడ వెపన్స్ ఉంటాయంట, నిజమా? అవును, డేంజరస్ వెపన్స్ ఉంటాయి. డేంజరస్ వెపన్సా? అవును చాలా డేంజరస్. ఓహో గన్సా? కాదు. చాకులా? కాదు. మరి ఏం తీసుకొని తిరుగుతారా? తీసుకొని కాదు, వేసుకొని తిరుగుతాం. మొలతాడికి కాంటలు వేసుకొని తిరుగుతాం. ఇది డేంజరస్ వెపన్. వద్దురా వద్దురా వదిలేరా. ఇది గొంతులో గుచ్చితే ఏమైతది? చచ్చిపోతారా? గుచ్చుదామా? వద్దురా వద్దురా. మళ్ళా ఇది డేంజరస్ వెపనా కాదా? అవునరా డేంజరస్ రా. కదా? అవునరా. కాంట అంటారా బాబు. క్వశ్చన్ నంబర్ 7. ఇవన్నీ ఫోన్స్ మీవేనా? ఇవన్నీ ఫోన్స్ నాయే. ఇష్టమైనప్పుడు ఇష్టమైన ఫోన్ కొంటుంటా. అన్ని కొత్త మోడల్ ఫోన్స్ ఉన్నాయి నా దగ్గర. మమ్మీ డాడీ ఫోన్ నా దగ్గరనే ఉంది, వస్తాగు. రేయ్ నీకు ఎన్నిసార్లు చెప్పినారా ఫోన్ ఇచ్చే ముందు సైలెంట్ లో పెట్టమని? నావే ఇవన్నీ ఫోన్లు. వీళ్ళ మమ్మీ డాడీ నాకు ఫోన్ చేస్తుంటారు, మా కొడుకు ఎట్లుండు తిన్నడా వనడా అని. అబ్బో నావేవి అన్నా? జర ఫోన్ అడుగన్నా. అరే ఆగో. అరే మా డాడీ తెలియకుండా మా డాడీ ఫోన్ తెచ్చినా, నా తెలిస్తే తిడతాడా నా కొడతాడా నా? ప్లీజ్ అన్న అడగన్నా. రే ఇంకో స్టింగ్ చెప్పురా. నాడు తాగుపో. ఏమ్రా మీరు? క్వశ్చన్ నంబర్ 8. మీపై మర్డర్ అటెంప్ట్ జరిగింది, నిజమా? అవు 30 మంది నన్ను చంపనీకి వచ్చిర్రు. 30 మందా? 30 మంది. నేనేం చేసినా, నా బండి తాళం ఉంటది కదా, పొడుచుకుంటా పోయినా ఎవ్వడొస్తా అని. ఒకడు ముంగ నుంచి కొడతాడు, ఒకడు వెనక నుంచి కొడతాడు. నా చేతికి ఏది దొరికితే దాంతో బరికినా. ఒకడొచ్చి నా బట్టలంతా చింపేసిండు. పెయి మొత్తం రక్తం రక్తం అయిపోయింది. ఆ కొడుకులను కొట్టి ఆడికెంచి పోయినా నేను. అరే మనం అంటే అందరికి దడరా, మనం చూస్తేనే ఉచ్చ పోసుకుంటారు. అట్లుంటది మనతోని. రే వాళ్ళ ఇప్పేండి రాడు అని ముడ్డంతా చింపి పడేస్తా. ఆడున్నాడు రాడు. రే గజ్జల్ రే ఆగ్బే. నీ అయ్యా ఆగరా. రే ఆగు. నీ గజ్జలు వగలాలి వాళ్ళ. దొరికి కొడుకు పట్టుకోండి రాని. ఏడిపోయింది రాయుడు ఈ అమ్మాయిని గజ్జలుగా. పట్టుకోండి రాని. ఎంత దూరం పుడుతావు సాలే. అమ్మ వచ్చిండు. నా గజ్జలు నా నోట్లోకి వచ్చినాయి. దేవుడా. గజ్జలా అన్నా అన్నా మెల్ల పట్టుకున్నా. నా గజ్జలు టైట్ అవుతున్నాను. అమ్మా. రే గజ్జలా అన్నా నా 1000 రూపాయలు ఎప్పుడు ఇస్తావురా? నా దగ్గర లేవన్నా. కావాలంటే గొలుసులు తీసుకో. నీ ఇనుప సామాన్లు ఎవడు కావాలరా? నా 1000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు? లేవన్నా నా దగ్గర. నిన్ను ఇట్లా కాదురా, నీ ఇజ్జత్ అంతా తీసా. వద్దన్నా ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. రే గజ్జల్ వచ్చే నెల పైసలు ఇలేదనుకో నీ గజ్జల్ నోట్లోకి వస్తాయి బిడ్డ. చలో రే. అన్నా అన్నా ఒక్క గొలుసేని ఇచ్చివో అన్నా ప్లీజ్ అన్నా. అన్నా నడు నడు అట్లనేంటికో. అన్నా అన్నా
లేకరా రే చల్. క్వశ్చన్ నంబర్ 9. మీకు మీ అమ్మ నాన్న అంటే ఇష్టమా? అరే మస్తు ఇష్టం. మా అమ్మని నేను రాణి లెక్క చూసుకుంటా, ఏం పని చేయని అది తెలుసా? మీ మమ్మీకి ఒకసారి కాల్ చేయి. సరే. మమ్మీ ఏడున్నావురా? టమాటాలు తెమ్మని పంపిస్తే ఇంకా రాలే, గంట అయింది. ఎడుగోనవురా? హౌలేగా పాడుకో. హలో ఆంటీ, మీ కొడుకు మిమ్మల్ని మంచిగా చూసుకుంటాడా? అని ముఖం చూసుకుంటాడు. పని చేత కాదు, ఏం చేత కాదు, అంత పని నేనే చేసుకుంటా. పనికి పోడు, ఏడికి పోడు, తింటాడు పంటాడు, హౌలేగాడు. అంటే మీ కొడుకు వేసుకునేది రియల్ గోల్డా డూప్లికేట్ గోల్డా? ఏ మొత్తం కాకి బంగారం వేసుకొని తిరుగుతాడు. ఊరంతా అప్పులు చేసుకొని తిరుగుతుండు. అన్ని నిజాలు చెప్పేస్తుంది మమ్మీ. మా పానానికి తరలేదు. బస్తీలో ఇజ్జత్ లేదు, ఏం లేదు మాకు. లాస్ట్ కి మీ కొడుకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే? జల్దీ ఇంటికి రమ్మన్నా పాడుకోని. సరే మమ్మీ, ఎవరికి చెప్పకన్నా బయట ప్లీజ్. నేను స్క్రిప్ట్ మొత్తం చేంజ్ చేసేసినారా? ప్లీజ్ అన్నా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనే. వీడియో చూసారా? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అట్లనే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మా వీడియోస్ మీ దగ్గరకు వస్తలేవంట. సరేనా? నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై.